BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. చాలామంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ డైవర్సిఫికేషన్ అనేది చేయట్లేదు. మొన్న కూడా ఒక అతను బెంగళూరు నుంచి కాల్ చేసి, సార్ నా దగ్గర 31 lakhs స్టాకు, ఒకే స్టాక్ ఉంది అంటే అతనికి ఆ కెపాసిటీ లేదు, ఆ పోర్ట్ఫోలియోకి వెయిటేజ్కి అంత లేదు. ఒక 1 crore పోర్ట్ఫోలియోలో మేజర్ 30% ఒకే స్టాకే ఉంది. ఇట్స్ వెరీ అది రాంగ్, అది తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు 10% ఒక్కొక్క స్టాక్ పైన ఉండకూడదు. 10 స్టాకులు 10% ఉంటే ఇట్స్ అ గుడ్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఒక కంపెనీ మూసేసినా కూడా మనకు బాధలేదు, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ మనం ఎన్నో చూసాం. ప్రతి 10 సంవత్సరాలకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఆల్రెడీ నేను 99 నుంచి వస్తున్నాను. ఫస్ట్ జీటీబీ వచ్చింది, గ్లోబల్ ట్రస్ట్, తర్వాత సత్యం కంప్యూటర్స్, తర్వాత ఎస్ బ్యాంక్, ఇలా ఎన్నో షేర్స్ కనుమరుగైపోయాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పెట్టుబడి ఒకే దాంట్లో పెట్టి అది చేస్తే మాత్రం అది ఒక బ్లండర్ మిస్టేక్, అది ఒకటే చెప్పగలం. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి, గోకుల్ రిఫాయిల్స్. చూడండి, గోకుల్ రిఫాయిల్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, ఇది వచ్చి ఒక 40 to 60 days ఈ స్టాకు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 34 rupees ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 38 rupees 50 paise పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 38 రూపాయలు 50 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 48 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 60 రూపాయలు 10 పైసలు రెండో టార్గెట్, తర్వాత 78 rupees థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 26 రూపాయలు 30 పైసలు స్టాప్ లాస్. గోకుల్ రిఫాయిల్స్ ఇది కూడా వచ్చి 337 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2007 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం 19వ వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకోబోతున్నాము. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో అక్టోబర్ 28, 29 సీట్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ చెన్నైలో అతి త్వరలో డేట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. 20వ వర్క్షాప్ మన అకాడమీలో. యాజ్ సూన్ యాజ్ డేట్ మనం చాలామంది అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ సెషన్ చెన్నైకి రావాలనుకుంటున్నామని. అతి త్వరలో మనం డేట్ అనౌన్స్ చేస్తాం. కాబట్టి లిమిటెడ్ సీట్సే ఏదైనా, అందుకనే చూడండి హైదరాబాద్ కూడా ఇట్స్ వెరీ లిమిటెడ్ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక స్టాక్ వచ్చి ఎంకే గ్లోబల్. చూడండి, ఎంకే గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 85 రూపాయలు ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 85 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 95 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 95 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 104 రూపాయలు 40 పైసలు మొదటి టార్గెట్, 114 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్, 130 రూపాయలు 60 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 84 రూపాయలు స్టాప్ లాస్. ఎంకే గ్లోబల్ ఇది కూడా ఒక 210 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి ఇది మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్.
కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఒక స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి 2018లో ఈ స్టాక్ లిస్ట్ అయింది. సాందర్ టెక్నాలజీ. చూడండి, సాందర్ టెక్నాలజీ. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా SANDHAR. చూడండి, SANDHAR టెక్నాలజీ, సాందర్ టెక్నాలజీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 390 రూపాయలు ఉంది. చూడండి, 390 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ ఇది వచ్చి 9 to 12 months హోల్డింగ్ ఉండే వాళ్ళకే ఈ స్టాక్, గుర్తుపెట్టుకోండి. అది 390 రూపీస్ ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 547.70 ఫస్ట్ టార్గెట్, తర్వాత 673 రూపీస్ సెకండ్ టార్గెట్, తర్వాత 873 రూపీస్ థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 305 రూపాయలు స్టాప్ లాస్. 2018 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2380 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, సాందర్ టెక్నాలజీ. అది చూడండి, ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. గోకుల్ రిఫాయిల్స్, తర్వాత ఎంకే గ్లోబల్. ఈ రెండు వచ్చి మనము ఒక షార్ట్ టర్మ్ 40 to 60 days. తర్వాత వచ్చి సాందర్ టెక్నాలజీ, ఇది వచ్చి మనకి 9 to 12 months. అది కాబట్టి ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా, నేను చెప్పాను కదా, పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియో అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ ఎన్ని చేస్తూ మన పోర్ట్ఫోలియోని మనం కాపాడుకుంటే డెఫినెట్గా ఒక వండర్ఫుల్ రిటర్న్స్ వస్తుంది. ఒకే స్టాక్ని డంప్ చేయకుండా, అలాంటి మిస్టేక్స్ మనకు అనిపిస్తుంది. ఒకే స్టాక్లో మొత్తం డబ్బులు పీకేద్దాము, మొత్తం ఒకే స్టాక్లో మనం తినేద్దాము అని అనిపిస్తుంది. బట్ అది తప్పు. ఎందుకంటే మనకి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటుంది. ఈ స్టాక్ పెద్ద ర్యాలీ వెళ్తుంది, చాలా న్యూస్ వస్తుంది ఈ స్టాక్ గురించి. ఇది 100% టార్గెట్ వచ్చేస్తుంది. ఎంత వచ్చినా ఏం చేసినా మనం మాత్రం స్టబన్గా ఉండాలి. మార్కెట్లో ఎమోషన్స్ ఉండకూడదు, అది తెలుసుకోండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాను. అదేలాగా మన వెబ్సైట్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. మన అకాడమీలో ఎక్కడెక్కడ గత 18 వర్క్షాప్స్ జరిగింది, వాటి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మన అప్డేట్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.